మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే చాలా రకాల డిసీజెస్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అయితే ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అంటే ఉండవలసిన దానికంటే ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంకా బాగా పనిచేసేలాగా ఎటువంటి ఫుడ్స్ అయినా హెల్ప్ చేస్తాయేమో అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి ఇమ్యూన్ బూస్టింగ్ అక్కర్లేదండి. ఎంత పని చేయాలో అంతవరకు తప్పనిసరిగా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా పనిచేసేందుకు మాత్రం కొన్ని రకాల న్యూట్రియంట్స్ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోటీన్. సో, మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా పనిచేయాలి అంటే యాంటీబాడీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీబాడీస్ అనేవి తయారవ్వాలి అంటే మన డైట్‌లో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండకూడదు. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవడం, అట్లాగే వీలుంటే ప్రతి మీల్‌లోనూ గూడా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే యూజువల్లీ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి చాలా సోర్సెస్ ఉంటాయి. వెజిటేరియన్స్‌కైతే తక్కువ సోర్సెస్ అనుకుంటారు. బట్ వెజిటేరియన్స్‌కి కూడా బ్యాలెన్స్డ్ ప్రోటీన్ అనేది లభించేందుకు తగినన్ని సోర్సెస్ మనకున్నాయి. నాన్ వెజిటేరియన్స్ విషయానికొస్తే యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అన్నీ గూడా చికెన్ కానీ, మటన్ గానీ, ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, సీ ఫుడ్ కానీ ఇట్లాంటి వాటన్నిటిలోనూ మనకి ప్రోటీన్ కంటెంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ గూడా ఎక్కువగానే ఉంటుంది. వీటితో పాటు యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అయినటువంటి పాలు, పెరుగు, పనీర్ వీటి నుంచి గూడా మనకి ప్రోటీన్ అనేది అందుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెజిటేరియన్స్ కూడా కొంతమంది ఎగ్స్ తీసుకుంటారు. అలాగే పాలు, పెరుగు, పనీర్ వరకు అయితే వెజిటేరియన్స్ కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి, వాటిని కూడా మనం వెజిటేరియన్స్‌కి ప్రోటీన్ సోర్సెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇవి కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా పప్పు ధాన్యాలతో చేసినటువంటివి అంటే కందిపప్పు గానీ, పెసరపప్పు కానీ, మినపప్పు గానీ, అలాగే రకరకాల గింజలు, రాజ్మా, శనగలు, ఉలవలు, అలసందలు ఇట్లాంటివన్నీ గూడా ప్రతిరోజు ఏదైనా ఒక్క వెరైటీ అయినా సరే తీసుకోవడం డైట్‌లో అనేది కొంతవరకు మనకి ప్రోటీన్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు సోయా బీన్స్ నుంచి తయారు చేసినటువంటి మీల్ మేకర్ గానీ, సోయా పనీర్ కానీ వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే తగినంత ప్రోటీన్ వస్తుంది. అండ్ అడిషనల్లీ నట్స్ అండ్ సీడ్స్ చాలామంది ప్రోటీన్ కోసం ఆల్మండ్స్, వాల్‌నట్స్ ఇట్లా నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటారు. నట్స్ అండ్ సీడ్స్‌లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కానీ, నట్స్ అండ్ సీడ్స్ నుంచి మనకి ఇన్‌ఫాక్ట్ ఫ్యాట్ కంటెంటే ఎక్కువొస్తుంది. అయితే ఫ్యాట్‌తో పాటుగా ఈ నట్స్ అండ్ సీడ్స్‌లో ఉండేటువంటి విటమిన్స్ కూడా విటమిన్ ఏ గానీ, విటమిన్ ఈ కానీ ఇవి కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయటానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌తో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ కోసం మనం జనరల్లీ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. అలాగే పాల నుంచి కూడా కొంతవరకు వస్తుంది. అన్ని రకాల ఆకుకూరల నుంచి వస్తుంది. డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ అన్నీ గూడా. ఎగ్ ప్లాంట్ లేదా బ్రింజాల్ కానివ్వండి, అంటే వంకాయ కానీ, కొంతవరకు ఈ డార్క్ కలర్‌లో ఉండేటువంటి క్యాప్సికమ్ కానీ, రకరకాల మల్టీ కలర్డ్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఎటువంటి క్యాప్సికమ్ అయినా సరే, ఇట్లాంటి క్యాప్సికమ్ కానీ, బ్రాకలీ కానీ అన్ని రకాల ఆకుకూరలు వీటన్నిటి నుంచి అలాగే క్యారెట్, బీట్రూట్ వీటి నుంచి కూడా కొంతవరకు మనకి విటమిన్ ఏ అనేది లభిస్తుంది. సి విటమిన్ కోసం మాత్రం తప్పనిసరిగా ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ తప్పనిసరిగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, విటమిన్ సి అనేది వేడి చేసినప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతుంది. అంటే మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్ సి కేవలం తాజాగా ఉన్నటువంటి పండ్ల నుంచి, వెజిటబుల్స్ నుంచే లభిస్తుంది కాబట్టి, ప్రతిరోజు కనీసం 1 లేదా 2 రకాల ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల ఫ్రూట్స్ నుంచి ఎంతో కొంత మనకి విటమిన్ సి వస్తుంది. కేవలం పుల్లగా ఉన్నటువంటి ఫ్రూట్స్ నుంచి మాత్రమే విటమిన్ సి వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ బనానాస్ నుంచి కూడా విటమిన్ సి వస్తుంది. సో, ఏదో ఒక ఫ్రూట్ అయినా కనీసం రోజుకి తీసుకోవడము, వీలుంటే 2 రకాల ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అడిషనల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంటే కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి, ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తప్పనిసరిగా డైట్‌లో తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్నిటి నుంచి ఐరన్ కూడా వస్తుంది. వెజిటేరియన్స్‌లో అయితే గనక మనకి రకరకాల గింజలు రాజ్మా కానీ, శనగలు కానీ, ఇట్లాంటివి ఉలువలు గానీ ముఖ్యంగా ఇలాంటివి ప్రతిరోజు తీసుకున్నప్పుడు వాటి నుంచి కూడా ఐరన్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ ఆకుకూరల్లో ఐరన్ ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఐరన్ అబ్జార్ప్షన్‌కి కూడా మనకి విటమిన్ సి అవసరం. సో, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండటానికి ఇండిపెండెంట్‌గా విటమిన్ సి ఎంత అవసరమో, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్న ఐరన్ అబ్జార్బ్ అవ్వటానికి కూడా విటమిన్ సి అవసరం కాబట్టి, ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దాంతో పాటుగా కొంచెం విటమిన్ సి ఉండేటువంటి సలాడ్ తీసుకోవటం కానీ, లేదంటే కొంచెం ఫ్రెష్ లెమన్ యాడ్ చేసుకోవటం కానీ చేసినట్టయితే, అందులో ఉండేటువంటి ఐరన్ చక్కగా అబ్జార్బ్ అవుతుంది. అనీమియా ఉండేటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అనీమియా లేనట్టయితే గనక మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
అండ్ చాలా వరకు కూడా తేలిగ్గా జలుబులు, దగ్గులు ఇవన్నీ రావడం అనేటువంటి సమస్య కూడా తగ్గుతుంది.